చిన్ని, చందు వీళ్ళందరూ కూడా హోలీ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో చిన్ని వాళ్ళందరూ కూడా టీచర్ అమ్మ దగ్గరకు వస్తారు. టీచర్ అమ్మ దగ్గరకు వచ్చి టీచర్ అమ్మకు రంగులు పూసి హ్యాపీ హోలీ టీచర్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో కావేరి కూడా చిన్నికి రంగులు పూసి హ్యాపీ హోలీ అని చెప్పి అంటుంది. ఇక చందు, లోహిత వీళ్ళందరూ కూడా టీచర్ అమ్మకి రంగులు పూయడానికి ముందుకు వస్తారు. అది చూసి టీచర్ అమ్మ అయితే ఏయ్ అంటూ ఒక్కసారిగా వాళ్ళని బెదిరించేస్తుంది. దాంతో అక్కడ ఉన్న లోహిత వాళ్ళు భయపడిపోతారు. ఇక వాళ్ళు అలా షాక్లో ఉండగా అక్కడ ఉన్న కావేరి అయితే వాళ్ళందరి మధ్యలోనికి దూరి వాళ్ళందరికీ రంగులు పూసి అక్కడి నుండి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అలా లోహిత, చిన్ని, చందు వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ టీచర్ అమ్మని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. ఇక అలా కావేరి పరిగెత్తుకుంటూ వెళ్తూ అక్కడ ఉన్న బాలరాజుకి డాష్ ఇస్తుంది. ఇక బాలరాజు వెంటనే వెనక్కి తిరిగి కావేరి పడిపోకుండా గట్టిగా పట్టుకుంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఇక కావేరి అయితే బాలరాజుతో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ప్రతిసారి నువ్వు నన్ను ఎందుకు ఇలా పట్టుకుంటున్నావని చెప్పి ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బాలరాజు ఇలా అంటూ ఉంటాడు, నేను పట్టుకోవడం కాదు, ప్రతిసారి నువ్వే వచ్చి ఇలా డాష్ ఇస్తున్నావు, నేను నిన్ను పట్టుకుంటున్నాను అంతే అని చెప్పి అంటూ ఉంటాడు బాలరాజు. దాంతో అక్కడ ఉన్న కావేరి అయితే లేదు, నేను పడిపోలేదు అని చెప్పి అంటుంది. ఆ మాటకి బాలరాజు అయితే పడిపోతే ఎలా ఉంటుందో చూపిస్తాను ఉండు అని చెప్పి బాలరాజు తన చేతుల్ని వెంటనే వదిలేస్తాడు. దాంతో కావేరి అయితే కింద పడిపోతుంది. పడిపోగానే తన కాలు బెణుకుతుంది. అది చూసి అక్కడ ఉన్న చిన్ని అయితే హలో టీచర్ అమ్మ, ఏమైంది అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కావేరిని అయితే కాపాడుతూ ఉంటుంది. ఇక కావేరి లేవలేకపోతూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న చిన్ని అయితే టీచర్ అమ్మ అంటూ అక్కడికి వెళ్ళి టీచర్ అమ్మని ఓదార్చుతూ ఉంటుంది. అది చూసి బాలరాజు చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక బాలరాజు వెళ్ళు ఆటో తీసుకొని రా, టీచర్ అమ్మకి కాళ్ళు బెనికింది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో బాలరాజు అయితే కాళ్ళు బెనికితే హాస్పిటల్ వరకు అవసరం లేదు, దాన్ని సరిచేస్తే సరిపోతుంది అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న చిన్ని అయితే మరి అలా నిలబడి చూస్తున్నావేంటి, రా వచ్చి టీచర్ అమ్మ కాళ్ళు సరిచేయి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే కూర్చొని కావేరి కాళ్ళను తన చేతిలోనికి తీసుకొని ఎలా సరిచేస్తూ ఉంటాడు. అది చూసి చిన్ని అయితే చాలా సంతోషిస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.